హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈడు పృథ్వీ అని ఒక ఉంటాడు వేస్ట్ ఫెలో. వాడికి బుర్రా బుద్ధి అస్సలు పెరగల. తాడిలాగా అడుగులైతే పెరిగారు కానీ ఆయనకి కొద్దిగా కూడా జ్ఞానం లేదేమో అనిపిస్తూ ఉంది ఆ సార్కి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీలో నడిచి టీడీపీని అమ్మనా బూతులు తిట్టి దానిపైన ఆటలు పాడి సిగ్గు లేకుండా మళ్ళీ అదే పార్టీలోకి వెళ్ళి జనసేనతో పొత్తులో ఉండి జనసేనలో చేరి అదే పార్టీలో పనిచేస్తున్నటువంటి ఈ నీతి లేని ఒక పృథ్వీ ఈ రోజు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఏమంటే జనసేన ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 14వ తారీఖు ఉంది. మరి అలాగైతే వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినం ఎప్పుడు, దాన్ని ఎవడో వేరేవాడు స్టార్ట్ చేశారు కదా అంటూ మాట్లాడటం జరిగింది. అంతే, మనకి వెనక నుంచి పట్టుకుంటే కెవ్వును అర్పించడాలు తప్పించి అసలు మినిమం జ్ఞానము నాలెడ్జ్ లేదు. అంతే, అర్థమయ్యేది అంతే. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సమాధి దగ్గర ఆయన పాదాల చెంత వైఎస్ఆర్సీపీ పార్టీ 3 రంగుల జెండాని ఎగరవేసిన రోజు ఆ డేటు నీకు కావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడు మందబుద్ధి పృథ్వీరాజా. నాకు ఇప్పుడే ఇంకొక విషయం కూడా చెప్పాలనిపిస్తా ఉంది. రేపు మధ్యాహ్నం 2:29 గాను ఇడుపులపాయలో ఆ దివంగత నేత ప్రేతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి పాదాల చెంతన రేపు 3 రంగుల జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా రేపు మధ్యాహ్నం 2:29 నేను, నా తల్లి విజయలక్ష్మి గారు ఇద్దరం కూడా రేపు ఆ దివంగత నేత ప్రేతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి పాదాల చెంత 3 రంగుల జెండాను రేపు ఆవిష్కరణ చేస్తాము అని చెప్తున్నాను. నీకు థడిగా ఎదగటం తప్పించి ఇటు సైడ్ ఇక్కడ ఇన్సైడ్ ఎదగలేదు. అది అర్థం చేసుకో. నోటికి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతాం, అమ్మల్ని తిట్టారని అబద్ధాలు ఆడతాం. ఇవి కాదు రాజకీయాలంటే. నిజాలు మాట్లాడతాం, ఆడవాళ్ళని అసహ్యంగా ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటానని ఫోన్ కాల్ రికార్డింగ్స్ కాదు. నీలాంటి వాడికి ఇంతకన్నా జ్ఞానం ఎక్కడుంటుంది చెప్పు? ఒక్కసారైనా మనిషిలా మాట్లాడతావంటే లేనే లేదు. నీ బ్రతుక్కి నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ ఉన్న కొన్ని రోజులే నీ జీవితంలో అసలు మంచి రోజులని నాకు అనిపిస్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత మరీ రోడ్ సైడ్ బేవర్సవులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను. కొద్ది కూడా సిగ్గు శరం లేదు. సిగ్గుండాల మనిషి పుట్టగానే సరికాదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇటు జనసేన ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని చిరంజీవి గారు చెప్తున్నారు. అంటే మీరంతా మూకమ్మడి బ్యాచ్ పార్టీలు పెడతారు, టెంట్ హౌస్ లాగా వాళ్ళకి వీళ్ళకి అద్దెకించుకుంటూ బతికే బ్యాచ్లేగా మీ టెంట్ హౌస్ పార్టీ గాళ్ళు. ఇలా ఆఫ్ నాలెడ్జ్ గాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ 40% ఓటు బ్యాంకు, సింగిల్ గా 150 సీట్లు గెలిచిన మగాడి గురించి మాట్లాడే మీలాంటి చేతకాని చెక్కగాళ్ళ గురించి ఏమనాలో మాకు అర్థం కావట్లేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇంకా ఎవడెవడికి క్లారిటీ కావాలో వాళ్ళందరికీ ఈ వీడియో క్లారిటీ ఇచ్చిందని నేను అనుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.